అలా వంపుగా నిలబడటానికి బలం ఎక్కడ ఉంటుంది అంటే మధ్యలో ఉన్న రాయి మీద ఉంటుంది. అర్థం మీకు? ఇలా 10 రాళ్ళు వేసి ఇలా వంపు కట్టారనుకోండి, ఆ మధ్యలో ఒక రాయి ఉంటుంది, అదే బలం ఈ ఆర్చ్ ఇలా నిలబడటానికి. అర్థమైందా? దాన్నే మూలరాయి అంటారు ఇశ్రాయేలు. దాన్ని ఏమంటారు? మూలరాయి అంటారు. ఆ మూలరాయిని లాగేస్తే అది నిలబడదు, పడిపోతాయి రాళ్ళు. ఇప్పుడు మనం ఎవరు? సజీవమైన రాళ్ళు. మధ్యలో ఉన్న మూలరాయి ఎవరు? క్రీస్తు. దేవునికి స్తోత్రం. ఆయన లేకపోతే మన జీవితాలు నిలబడవు. ఆయన లేకపోతే మనము నిలబడలేము, మనం పడిపోతాం, మన జీవితాలు పడిపోతాయి. అందుకనే ఆయన మనకేమై ఉన్నాడట? విశ్వాసులకు ఆయన మూలరాయి, అవిశ్వాసులకు ఆయన అడ్డురాయి. అర్థమైందా? ఇల్లు కట్టేవాడు నిషేధించిన రాయి అడ్డురాయిగా మారిపోద్దంట. ఎందుకంటే వాడు దాన్ని విశ్వసించడు, దాన్ని నమ్మడు. ఇది ఎందుకు పనికిరాదులే అనుకుంటాడు. కానీ దాన్ని కనుకొనే ముందు